గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము టెక్నాలజీ మిషన్స్లో భాగంగా మరొక ముఖ్యమైనటువంటి టెక్నాలజీ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ మిషన్, దీన్నే సింపుల్గా హార్టికల్చర్ మిషన్ అనేటటువంటి అంశంగా చూస్తాం. దీనితో పాటుగా ఫుడ్ సెక్యూరిటీ మిషన్, అంటే ఆహార భద్రతను కల్పించేటటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ సెక్యూరిటీ మిషన్కు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఈ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, దీన్నే సింపుల్గా హార్టికల్చర్ మిషన్ అనేటటువంటి పేరుతో పిలవచ్చు. దీన్ని 2014-2015లో ఎస్టాబ్లిష్ చేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఉద్యానవన పంటలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా ఈ పంటల యొక్క ఉత్పత్తులకు సంబంధించినటువంటి అంశాలలో దిగుబడిని పెంచేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ మిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉద్యానవన రంగాన్ని ప్రోత్సహించేటటువంటి లక్ష్యంతో 2014-2015లో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ప్రారంభించారు. ప్రధానంగా చూస్తే మనకు పంటలలో చూస్తే ఆహార పంటలు, అదేవిధంగా వాణిజ్య పంటలు అని రెండు రకాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో ప్రత్తి కావచ్చు, అదేవిధంగా మిరప వంటివి మనకు వాణిజ్య పంటలుగా కనిపిస్తున్నటువంటి తరుణంలో వీటి ద్వారా తక్కువ శ్రమ ఉంటుంది, అదేవిధంగా పెట్టుబడి కూడా తక్కువగా పెడితే సరిపోతుంది, మరియు దిగుబడులు అనేవి అధికంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది, లాభాలు కూడా అధికంగా వస్తున్నటువంటి దృష్ట్యా రైతులందరూ కూడా ప్రధానంగా ఆహార పంటల మీద, వాణిజ్య పంటల మీద మాత్రమే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులలో మరి ఉద్యాన పంటలకు సంబంధించి చూస్తే దీంట్లో పండ్ల తోటలు కావచ్చు, అదేవిధంగా కూరగాయలకు సంబంధించి కావచ్చు, మరియు మసాలా దినుసులకు సంబంధించి ఉద్యానవన పంటలుగా క్రైటీరియాగా తీసుకుంటున్నటువంటి పరిస్థితులలో మరి కేవలం ఆహార పంటలు, వాణిజ్య పంటల మీద మాత్రమే రైతులు డిపెండ్ అయినట్లయితే ఉద్యాన పంటలు అనేవి నిర్లక్ష్యానికి గురి కావడం అనేది జరుగుతుంది. దిగుబడులు తక్కువ అయ్యేటటువంటి క్రమంలో అనూహ్యంగా రేట్లు పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మరి కొన్ని ప్రమాదాలను నివారించేటటువంటి ఉద్దేశంతో మనకి ఇక్కడ ప్రభుత్వము హార్టికల్చర్ మిషన్ను ప్రారంభించడం అనేది జరిగింది. ఇక్కడ చూస్తే 2017 నాటికి ఉద్యానవన పంటల సాగులో 7.2% అభివృద్ధిని సాధించాలనేటటువంటి లక్ష్యంతో ఈ మిషన్ కృషి చేయడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఈ మిషన్ పరిధిలోకి కూరగాయలను, మసాలా దినుసులు, ఫలాలు, పండ్లు, పుట్టగొడుగులు, కొబ్బరి, వెదురు, దుంపలు, అదేవిధంగా పుష్పాలు మరియు ఔషధ మొక్కల అభివృద్ధికి అవసరమైనటువంటి చర్యలను చేపట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగా రైతులకు అధిక ప్రోత్సాహకాలను అందించడము, అదేవిధంగా రాయితీలను అందజేయడము, మరియు నూతన సాగు విధానాల మీద వారికి శిక్షణనిచ్చేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఆహార పంటలు కావచ్చు, వాణిజ్య పంటలు కావచ్చు, వీటి యొక్క సాగుతో కంపేర్ చేస్తే ఉద్యానవన పంటల సాగులో నూతనమైనటువంటి పద్ధతులు కావచ్చు, మెలకువలను కావచ్చు పాటించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే బత్తాయి సంబంధిత సాగులో ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ అనేటటువంటిది ప్రధానమైనటువంటి పద్ధతిగా మనకు కనిపిస్తుంది. తద్వారా మొక్కల యొక్క వేర్ల ద్వారానే నీటిని అందిస్తూ అక్కడ మొక్కలు పీల్చేటటువంటి నీటిని ఎవాపరేట్ కాకుండా, ఆవిరి కాకుండా కాపాడుకుంటూ మొక్కలకు నేరుగా నీటిని అందించేటటువంటి పద్ధతులు మనకు అందుబాటులో ఉన్నటువంటి దృష్ట్యా కొత్త పద్ధతులు వచ్చినట్లయితే వాటన్నిటి పట్ల రైతులకు శిక్షణనిస్తూ వారిని ఈ పంటల యొక్క సాగుని కొనసాగించేలా చేయాలి. లేకపోతే వారు ఆ పంటల సాగు పట్ల విముఖతను చూపించి, అంటే ఆసక్తిని చూపించకుండా మిగిలినటువంటి పంటల వైపుకు పోయే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఉద్యానవన పంటల సాగు పట్ల రైతులకు శిక్షణను అందించడం, వారిని ప్రోత్సహించడంతో పాటుగా చూస్తే ఇక్కడ దిగుబడులను పెంచేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా తీసుకోవాలి. కాబట్టి ఉద్యానవన పంటల దిగుబడుల పెంపు, అదేవిధంగా స్వదేశీ సాంకేతికత అభివృద్ధి, వీటితో పాటుగా ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచుట, మరియు ఉద్యానవన పంటల సాగు ద్వారా ఉపాధి కల్పన వంటివి ఇతర ముఖ్యమైనటువంటి అంశాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే ఉద్యానవన పంటలకు సంబంధించి ఒక అనుబంధ రంగమైనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది. ఫుడ్ ప్రాసెసింగ్, అదేవిధంగా చూస్తే గిడ్డంగులకు సంబంధించినటువంటి అంశాలు కూడా, అంటే వాటిని మార్కెట్కు తీసుకొని పోయి వినియోగదారులకు అందించడానికి ముందుగా వాటిని సరైనటువంటి పద్ధతుల్లో
నిల్వ చేసేటటువంటి అంశాలు మనం ఇక్కడ చూడాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకొని అవసరమైతే మౌలిక వసతులను గరిష్ట స్థాయిలో ఏర్పాటు చేసి వినియోగించుకునేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇక్కడ ఈ లక్ష్యాలకు అనుగుణంగా ఏ ఏ అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని వ్యూహాలు నిర్మించుకున్నారనే ఓరియంటేషన్ కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ క్రమంలో హార్టికల్చర్ మిషన్లో అనుసరించినటువంటి వ్యూహాలను స్ట్రాటజీస్ అనవచ్చు వీటిని. మరి స్ట్రాటజీస్ ఏంటివో ఒకసారి పరిశీలించేటటువంటి చూద్దాం. రైతులకు ప్రత్యేక అవగాహన, ఎందుకంటే సాంప్రదాయ సాగు విధానాలతో కంపేర్ చేస్తే ఉద్యానవన పంటల యొక్క సాగు అనేది కొంచెము డిఫరెంట్గా ఉంటున్నటువంటి పరిస్థితులలో రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కనుక లేకపోతే పంటల యొక్క దిగుబడి అనేది తగ్గిపోయేందుకు ప్రమాదం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఔషధ మొక్కలకు సంబంధించి చూస్తే ఎక్కువ మొత్తంలో నీటిని కనుక పెట్టినట్లయితే అక్కడ అవి కుళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది, లేదా తక్కువ మొత్తంలో దిగుబడులను ఇచ్చే అవకాశం ఉంది. తక్కువ నాణ్యతతో కూడినటువంటి దిగుబడులు వచ్చే ప్రమాదం ఉన్నటువంటి దృష్ట్యా వాటికి సరైనటువంటి సస్యరక్షణ ఎంత ముఖ్యమో మెలకువలు అదేవిధంగా సాగు పద్ధతుల పట్ల కూడా అవగాహన ఉండాలి. కాబట్టి అందుకు అవసరమైనటువంటి అవగాహన కార్యక్రమాలను మరియు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం అనేది. వీటితో పాటుగా చూస్తే సాంప్రదాయ వంగడాల స్థానంలో అధిక దిగుబడినిచ్చేటటువంటి వంగడాలు, వీటిని మనం మరొక పేరుతో హైబ్రిడ్ వంగడాలు అని కూడా చెప్పుకుంటాము. అంటే ఏదైనా ఒక పంట యొక్క దిగుబడులలో మనకు కావాల్సినటువంటి లక్షణాలు గనక లేకపోతే కొన్ని జెనెటికల్ ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా ఆ పంట మొక్కలలోకి లేదా ఆ పంట వంగడాలలోకి కావలసిన లక్షణాలను ప్రవేశపెట్టి వాటిని కొత్త తరం వంగడాలుగా రూపొందిస్తారు. వాటిని ఆధారంగా చేసుకుంటే పంట దిగుబడులు పెరగడమే కాకుండా అక్కడ కొన్ని రకాలైనటువంటి మామిడి పండ్లలో స్వీట్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆ తీపిని కలుగచేసేటటువంటి జన్యువును కనుక అక్కడ ప్రవేశపెట్టినట్లయితే అది తీపిదనాన్ని సంతరించుకుంటుంది, తద్వారా ఎక్కువ ఆదరణ పొందుతుంది. కాబట్టి ఇక్కడ బత్తాయిలకు సంబంధించి కూడా చూస్తే సాంప్రదాయమైనటువంటి వంగడాలలో చిన్న సైజులో ఉండేటటువంటి కాయలు వస్తాయి. అదేవిధంగా అవి తీపిగా ఉన్నా కూడా సైజు పరిమాణం తక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితులలో వాటికి ఆదరణ ఉండదు. కాబట్టి ఈ రకమైనటువంటి టెక్నాలజీ ద్వారా వీటి యొక్క సైజును పెంచినట్లయితే ఎక్కువ మంది వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఇలా సాంప్రదాయ పంటలలో ఉండేటటువంటి పలు లోపాలను తగ్గించుకుంటూ వాటిని ప్రజల ఆసక్తులకు అనుగుణమైనటువంటి దిగుబడులు కావడానికి గాను టెక్నాలజీని వాడి వాటినే మనం ఇక్కడ అధిక దిగుబడినిచ్చేటటువంటి వంగడాలుగా మనం ఇక్కడ చెప్తాం. కొన్ని సాంప్రదాయ మొక్కలైతే తక్కువ ఉత్పత్తులను అందించేటటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా ఈ హైబ్రిడ్ విత్తనాలకు సంబంధించి చూస్తే మొక్కలు అధిక దిగుబడులను ఇచ్చేటటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చూస్తే సేంద్రియ సాగును ప్రోత్సహించడం, దీన్నే మనం ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటామండి. ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ సాగు అంటే ఇక్కడ రసాయన ఎరువుల వినియోగాన్ని నిరుత్సాహపరచడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే రసాయన ఎరువుల వినియోగం ద్వారా పంట యొక్క దిగుబడుల మీద ఈ రసాయన ఎరువుల యొక్క అవశేషాలు కూడా కనిపిస్తున్నటువంటి దృష్ట్యా వాటిని వినియోగదారులు నేరుగా కన్జ్యూమ్ చేసేటటువంటి పరిస్థితులలో ఆ రసాయనాల యొక్క ప్రభావము, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వారి మీద కూడా ఉంటాయి. ఆరోగ్యం మీద తీవ్రమైనటువంటి దుష్ప్రభావాలు చూపిస్తున్నటువంటి క్రమంలో రసాయన ఎరువులను వాడకాన్ని తగ్గించడం కూడా కాదు, పూర్తి స్థాయిలో నిలిపివేసి సాంప్రదాయమైనటువంటి పద్ధతుల ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ని మనం ఇక్కడ ప్రోత్సహించాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే ఉద్యానవన రంగంలోని రైతులకు అందించేటటువంటి రాయితీలను అధికం చేయడము, తద్వారా వారిని ఉద్యానవన పంటల సాగు పట్ల ఆసక్తిని పెంపొందింపచేసేలా చేయడం అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే ఉద్యానవన పంటల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, దీన్ని మినిమం సపోర్టింగ్ ప్రైస్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. వరికి కావచ్చు, పసుపుకు కావచ్చు, ఇక్కడ చెరుకు వంటి పంటలకు మనకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అనేది కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. తద్వారా రైతులు ఏ పంటను వేస్తే కనీస మద్దతు ధర అందడం ద్వారా లాభదాయకంగా మారతాయో వారు పంట విత్తడానికి ముందే డిసైడ్ చేసుకొని తద్వారా ఆయా పంటలను సాగు చేసేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలోనే ఉద్యానవన పంటల ఉత్పత్తులకు సైతము కనీస మద్దతు ధరను కనుక అందిస్తే రైతులు పెద్ద మొత్తంలో ఈ పంటలను సాగు చేసేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూస్తే అంతరించేటటువంటి జాతులు, కొన్ని సాంప్రదాయ వంగడాలు అనేవి ఔషధాలకు సంబంధించినటువంటి గుణాలు అధికంగా ఉంటున్నటువంటి పరిస్థితులలో ఒకవేళ అవి కనుక అంతరించిపోయేటటువంటి అవకాశం ఉంటే
వాటి యొక్క విత్తనాలను సంరక్షించేటటువంటి చర్యలు చేపట్టాలి. సో వీటిని అవసరమైతే టిష్యూ కల్చర్ వంటి పద్ధతుల ద్వారా పెద్ద మొత్తంలో వాటిని ఉత్పత్తి చేసి సాగు చేసేటటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి, అటువంటి విధానాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత దిశగా అంతరించిపోయేటటువంటి జాతులను సంరక్షించాల్సినటువంటి చర్యలను చేపట్టాల్సి వస్తుంది. సో అందుకు అనుగుణమైనటువంటి పద్ధతులు ఇక్కడ అవలంబించడం జరిగింది. అదేవిధంగా చూస్తే 2005-2006లో ఉద్యానవన పంటల సాగు 1,00,000 హెక్టార్లలో అంటే కేవలం 168 జిల్లాల్లో మాత్రమే ఉంటే, ఈ మిషన్ చేపట్టిన ఫలితంగా రైతులకు అందించినటువంటి అధిక ప్రోత్సాహకాలు కావచ్చు, వారికి ఇచ్చేటటువంటి రాయితీలు, అదేవిధంగా అధిక దిగుబడినిచ్చేటటువంటి వంగడాల వల్ల ఎక్కువ దిగుబడి వచ్చి రైతులకు అధిక ఆదాయం రావడం వంటి ఈ పద్ధతుల ద్వారా 2014 మరియు 2015 నాటికి ఇక్కడ 21.5 లక్షల హెక్టార్లకు పెరిగినట్లుగా మనకి ఇక్కడ గమనించవచ్చు. అంటే భారీ స్థాయిలో ప్రోత్సాహకాలను అందించినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే ఉద్యానవన పంటల యొక్క దిగుబడులు 2013-14లో కంపేర్ చేస్తే మనకు 277 మిలియన్ టన్నులు రాగా, 2014-15 నుంచి ఇక్కడ చూస్తే 283.5 మిలియన్ టన్నులకు పెరగడం అనేది జరిగింది. సుమారుగా 1,07,300 ఉత్పత్తులను భారతదేశము 2013 మరియు 14లో విదేశాలకు ఎగుమతి చేసినటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ప్రధానంగా చూస్తే మసాలా దినుసులు వంటి వాటికి విదేశాలలో అత్యధిక ఆదరణ ఉంది. అదేవిధంగా మామిడి పంటలకు సంబంధించి చూస్తే మామిడి పండ్లకు కూడా విదేశాలలో అధికమైనటువంటి ఆదరణ ఉంది. దీంట్లో ప్రధానంగా చూస్తే అల్ఫోన్సో రకానికి సంబంధించినటువంటి మామిడి పండ్లు విదేశాలలో ఎక్కువ ఆదరణ పొందినటువంటి మామిడి వంగడంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ క్రమంలో విదేశాలకు ఉన్నటువంటి ఆసక్తులను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఉద్యానవన పంటల సాగును పెద్ద మొత్తంలో కనుక చేసినట్లయితే ఈ ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని సైతం ఆర్జించేటటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉద్యానవన పంటల ఉత్పత్తులు, ఫలాలు, కూరగాయల యొక్క దిగుబడులను 90% సాధించి భారతదేశము ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే టాప్ కంట్రీస్ లిస్టులోకి కూడా భారతదేశం ఈ మిషన్ ప్రభావం వల్ల చేరినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే ఈ క్రింది వాటి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మిషన్ యొక్క ఫలితంగా మామిడి పండ్లు కావచ్చు, బొప్పాయి, బంగాళాదుంప, వక్కలు, అరటి, జీడిపప్పు, బెండకాయ వీటన్నిటి విషయంలో భారతదేశము ఈ మిషన్ ప్రారంభమైనటువంటి ఫలితంగా మొదటి స్థానంలోకి రావడం జరిగింది. దీనిని దయచేసి ప్రస్తుతం ఉన్నటువంటి వర్తమాన అంశాలతో అంటే కరెంట్ స్టేటస్ తోటి లింక్ పెట్టుకొని చదవద్దండి దీన్ని. ఎందుకంటే ఫర్ సపోజ్ మామిడి స్థానంలో మిగతా దేశాలు ముందుకు వెళ్ళిపోయి 3వ స్థానంలో ఉన్నా కూడా మనం ఇక్కడ మొదటి స్థానం అనే రాయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఈ జాబితా కరెంట్ లిస్ట్ కాదు, ఈ మిషన్ యొక్క ప్రభావం వల్ల మనం సాధించినటువంటి ఘనత గురించి రాస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం ఈ మిషన్ అమలులో ఉన్నట్లయితే అప్పుడు దాన్ని మనం అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మిషన్ ప్రభావం వల్ల భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే వీటి విషయంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. కాబట్టి వీటి యొక్క స్థానాన్ని మార్చడానికి మనకి ఇక్కడ అవకాశం లేదు. కేవలం కరెంట్ ఇష్యూస్తో లింక్ చేసుకునేటటువంటి కొన్ని క్వశ్చన్స్కి మాత్రమే అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది, ఆ మిషన్ ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితులలో. అదేవిధంగా మరి హార్టికల్చర్ మిషన్కి తోడ్పాటునందించేటందుకు గాను కొన్ని రకాలైనటువంటి అప్పటికే ప్రారంభమైనటువంటి కొన్ని మిషన్స్ని ఈ మిషన్లో అంతర్భాగంగా చేయడం అనేది జరిగింది. దీంట్లో చూస్తే 2006-2007లో ప్రారంభించినటువంటి నేషనల్ బ్యాంబూ మిషన్ అంటే వెదురు ఉత్పత్తులకు సంబంధించి కావచ్చు, ఈ వెదురుకు సంబంధించినటువంటి దిగుబడులను పెంచేటటువంటి క్రమంలో చేపట్టినటువంటి మిషన్. అదేవిధంగా హార్టికల్చర్ మిషన్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ హిమాలయాలు మరియు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించినటువంటి హార్టికల్చర్ మిషన్ని ప్రస్తుతము ఉన్నటువంటి ఈ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ మిషన్ అనేది దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి పరిస్థితులలో మరి కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి ఈ మిషన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని మన దగ్గర ఉన్నటువంటి ఈ మిషన్లో గనక అంతర్భాగంగా చేస్తే మరింత విస్తృత ప్రయోజనాలు ఉంటాయన్న ఉద్దేశంతో దీన్ని మెర్జ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా నేషనల్ హార్టికల్చర్ మిషన్ 2005-2006 వీటన్నింటినీ మరింత బలోపేతం చేసేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనేది కనిపిస్తుంది. సో ఈ మిషన్ యొక్క కార్యక్రమాలను రూపొందించడానికి కాను, అదేవిధంగా
అమలు చేసేటందుకు సో దోహదపడేటటువంటి సంస్థలను కనుక మనం గమనిస్తే నేషనల్ హార్టికల్చర్ బోర్డు ఒకటి, అదేవిధంగా నేషనల్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఒకటి, నేషనల్ సెంటర్ ఆన్ హార్టికల్చర్ అనేటటువంటి బోర్డు, ఇవి 3 కూడా మనకు ఈ హార్టికల్చర్ మిషన్ యొక్క కార్యక్రమాలను ప్రారంభించి అమలు చేయడంలో అవసరమైనటువంటి సహాయం అనేది అక్కడ చేపట్టడం జరుగుతుంది. సో ఇక్కడ దేశవ్యాప్తంగా ఆహార పంటలు మరియు వాణిజ్య పంటలకు సమానమైనటువంటి స్థాయిలో ఆదాయాన్ని అందించేటటువంటి సదుద్దేశంతో మనకి ఇక్కడ హార్టికల్చర్ మిషన్ అనేటటువంటిది సహాయం చేస్తుంది రైతులకు సంబంధించి. దీంట్లో భాగంగా ఉన్నటువంటి వ్యూహాలను కనుక చూస్తే రైతులకు అవసరమైనటువంటి అవగాహన కార్యక్రమాలను చేపట్టడం అనేది, అదేవిధంగా అవసరమైనటువంటి పరిస్థితులలో సాగుని యాంత్రీకరణ చేయడం, అంటే దున్నేటటువంటి క్రమంలో కావచ్చు, అవసరమైతే కొన్ని సందర్భాలలో ఈ మామిడి, బత్తాయి వంటి తోటలలో కొన్ని రకాలైనటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి గాను రోబోటిక్ యంత్రాలను సైతం వినియోగించాలనేటటువంటి అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఎండినటువంటి కొమ్మలను కత్తిరించడము, అదేవిధంగా కాయలను కోయడము, మరియు ఇక్కడ పెస్టిసైడ్స్ని అంటే క్రిమి సంహారకాలను పిచికారీ చేసేటటువంటి క్రమంలో కూడా మనకు కొన్ని సందర్భాలలో ఈ రోబోటిక్ యంత్రాలు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. తద్వారా సాగులో వచ్చేటటువంటి పెట్టుబడిని కనిష్టం చేసుకుంటూ దిగుబడులను అధికంగా పొందేటటువంటి అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. అయితే వీటిని మనము సేంద్రియ సాగు పద్ధతులలో ప్రారంభించాలని చెప్పేసి అనుకున్న కొన్ని ప్రత్యేక సందర్భాలలో అవసరమైనటువంటి పెస్టిసైడ్స్ కావచ్చు, వాటిని పిచికారీ చేయాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి రోబోటిక్ యంత్రాల యొక్క వినియోగాన్ని కూడా మనం చేపట్టినట్లయితే తక్కువ సమయంలోనే ఎక్కువ వర్క్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతులను కనుక అవలంబిస్తే మరింత రైతులకు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము భారతదేశం రూపొందించుకున్నటువంటి టెక్నాలజీ మిషన్స్లో భాగంగా మరొక మిషన్ జాతీయ ఆహార భద్రత మిషన్. అంటే దీనికి సంబంధించి చూస్తే దేశ పౌరులకు ఆహార భద్రతను అందించేటటువంటి క్రమం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆహార భద్రతలో 3 రకాలైనటువంటి ధోరణులు ఉంటాయండి. అంటే ఆహారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం, ఆహారాన్ని యాక్సెస్ చేసుకునేలా ఉండడం, వినియోగించడానికి అర్హమైనదిగా ఉండడం. అంటే అందుబాటులో ఉంచడం అంటే వీటిని గిడ్డంగులలో నిల్వ ఉంచుకోవడం ద్వారా దేశ ప్రజలకు ఒక నిర్ణీత కాలానికి అవసరమైనటువంటి ఆహారపు దినుసులను కావచ్చు, ఆహారపు పదార్థాలను కావచ్చు అక్కడ అందుబాటులో ఉంచుకునేటటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. వీటిని అందుబాటులోకి వారు వినియోగించుకోవడానికి అర్హంగా వారి గ్రామ ప్రాంతాలలో ఉండేటటువంటి PDS అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు వాటిని కనుక తీసుకొని రావడము, అదేవిధంగా వారు సక్రమంగా వినియోగించుకునేలా చూడడము. ఈ 3 రకాలైనటువంటి అంశాలు మనకు ఆహార భద్రతలో చాలా కీలకమైనటువంటి అంశాలుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆహారాన్ని ఉత్పత్తి చేయడం ఒక్కటే కాదు, వాటిని సరైనటువంటి పద్ధతుల్లో సేకరించి పెట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పటి అవసరాలకు అనుగుణంగా అప్పుడు వినియోగించుకునేలా మనం అక్కడ వాటిని గిడ్డంగులలో అందుబాటులో ఉంచుకోవాల్సి వస్తుంది. తర్వాత అవసరమైనటువంటి వర్గాలకు చేరువ చేసేటందుకు గాను వారు వాటిని వినియోగించుకోవడానికి గాను PDS వంటి వ్యవస్థలను ఏర్పాటు చేసి వారికి అందుబాటులో ఉంచాల్సి వస్తుంది. అదేవిధంగా PDS సిస్టమ్ ద్వారా వారికి అందజేసి వారు వినియోగించుకునేలా చేయడం అనేటటువంటిది ఇక్కడ ఆహార భద్రతకు సంబంధించినటువంటి అంశము. సో దీంట్లో భాగంగా సాగుకు సంబంధించినటువంటి దిగుబడులు పెంచే క్రమంలో ఏ చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా మనకు ఇక్కడ ఆహార భద్రత మిషన్లో భాగంగా చేపట్టడం అనేది జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి అంశాలను కనుక ఒకసారి మనం గమనిస్తే జాతీయ అభివృద్ధి మండలి, దీన్నే NDCగా అంటాము, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఇది 2007 మే 29న నిర్వహించినటువంటి 53వ సమావేశం. ఇక్కడ సమావేశానికి ప్రాధాన్యత లేదు కానీ డేట్ తోటి అవసరమైతే సంవత్సరం వరకు మనం మెన్షన్ చేసుకున్నా కానీ సరిపోతుంది. సో ఈ సమావేశంలో బియ్యము, గోధుమలు, పప్పు ధాన్యాల దిగుమడి పెంపు లక్ష్యంతో జాతీయ ఆహార భద్రతా మిషన్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా దేశ ప్రజల యొక్క జనాభా పెరుగుతున్న కొద్దీ పంట దిగుబడులను కూడా ఎక్కువగా చేసుకోవాల్సి వస్తుంది. లేనట్లయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రధానంగా భారతదేశం అనేది
వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి, అధిక జనాభా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడుతున్నారు కాబట్టి, మన దేశ అవసరాలకు అవసరమైనటువంటి ఈ బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, పప్పు ధాన్యాలను కావచ్చు, స్వదేశీయంగానే మనం దిగుబడి చేసుకునేటటువంటి క్రమంలో ఈ మిషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో అందుకు అనుగుణమైనటువంటి తీర్మానాన్ని ఒకటి ఎన్డీసీ ఆమోదించడం జరిగింది. సో ఈ తీర్మానంలో భాగంగా ప్రతి ఏటా బియ్యం ఉత్పత్తిని 10 మిలియన్ టన్నులు, అదేవిధంగా చూస్తే గోధుమల యొక్క ఉత్పత్తిని 8 మిలియన్ టన్నులు, పప్పుల యొక్క దిగుబడిని చూస్తే 2 మిలియన్ టన్నులు 11వ ప్రణాళిక అంతం నాటికి అంటే 2011-2012 నాటికి పెంచాలనేటటువంటి తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. మరి తీర్మానాన్ని ఆమోదించగానే సరిపోదు, అందుకు అనుగుణమైనటువంటి కార్యాచరణ ప్రణాళికని, యాక్షన్ ప్లాన్ని కూడా రూపొందించుకోవాల్సి వస్తుంది. దానిని సాధించేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి వ్యూహాలను సైతం రచించుకోవాల్సి వస్తుంది. మరి దానికోసం ఏం చేశారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ జాతీయ ఆహార భద్రతా మిషన్కి సంబంధించి మరి సాధించినటువంటి ప్రగతిని కనుక మనం ఇక్కడ గమనిస్తే 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇది ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి 285.01 మిలియన్ టన్నులు సాధించడం అనేది మనం ప్రముఖంగా ప్రస్తావించాల్సి వస్తుంది. మరి ఇక్కడ సాధించినటువంటి ఈ దిగుబడులు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రజలకు అందజేయాల్సినటువంటి సందర్భంలో మనం ఇక్కడ తీసుకున్నది లక్షిత పీడిఎస్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. సో దీని ద్వారా అవసరమైనటువంటి వర్గాలకు మనము ఆహారాన్ని అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇదే ధోరణి కనుక గమనిస్తే 2013లో ప్రధానంగా ఆహార భద్రత చట్టాన్ని మనకి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వంటిది. సో దీంట్లో భాగంగా కొన్ని ప్రాధాన్యత కలిగినటువంటి వర్గాలకు మనము ఆహారాన్ని అందించేటటువంటి క్రమాన్ని ఇప్పటికే మనం చేపడుతూ ఉండగా దీంట్లో మరొక 3 ప్రాధాన్యత కలిగినటువంటి వర్గాలను ఎంపిక చేసుకోవడం జరిగింది. పిల్లలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు మరియు పోషకాహార లోపంతో బాధపడేవారు. మరి ఈ ముగ్గురికి సంబంధించి ఆహార భద్రతను ఏ విధంగా కల్పిస్తున్నారు అంటే వీటిని స్థానికంగా పనిచేసేటటువంటి అంగన్వాడీల ద్వారా వీరికి పోషకాహారాన్ని అందించేటటువంటి కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టబడ్డాయి. దీంట్లో భాగంగా ఒక మహిళ గర్భం ధరించిన సమయం నుంచి మొదలుకొని వారు గర్భం అంటే డెలివరీ అయిన తర్వాత 6 నెలల వరకు కూడా వారికి స్థానిక అంగన్వాడీల ద్వారా పోషకాహారాన్ని అందించేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా పిల్లలకు కూడా చూస్తే వారు పుట్టిన నాటి నుంచి 6 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అంటే 5 సంవత్సరాలు పూర్తయ్యేటటువంటి క్రమంలో వీరికి స్థానిక అంగన్వాడీల ద్వారా ఆహారాన్ని అందించేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వీరు 6 నుంచి 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు లేదా 8వ తరగతి చదివే వరకు, 6 నుంచి 14 సంవత్సరాల వయసు పరిధి లేదా 8వ తరగతి చదివేంత వరకు ఏది ముందైతే దాని ప్రకారం చూస్తే ప్రతి స్థానిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అనేది అమలు కావడం జరుగుతుంది. దీన్నే మనము మిడ్ డే మీల్స్ స్కీమ్ అని చెప్పేసి అంటాము. ఈ మిడ్ డే మీల్స్ స్కీమ్ ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలు కావచ్చు లేదా 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల స్థాయి వరకు కూడా వారికి ప్రతిరోజు మధ్యాహ్నం పూట పాఠశాల పనివేళల్లో మధ్యాహ్న భోజనాన్ని అందజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ పోషకాలకు సంబంధించి చూస్తే ప్రతి రాష్ట్ర ప్రభుత్వము తన పరిధిలో ప్రమాణాలను ఏర్పాటు చేస్తుంది. అంటే నిర్దిష్ట మెనూ ప్రకారము వీటిని అందజేయాల్సి వస్తుంది. జాతీయ ఆహార భద్రతకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా రూపొందినటువంటి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో భాగంగా అదేవిధంగా పోషకాహార లోపం ఉన్నటువంటి పిల్లలకు సైతము అంగన్వాడీల ద్వారా వారికి ప్రతిరోజు ఆహారాన్ని, పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని అందజేసేటటువంటి క్రమం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇలా చూస్తే మనకు ప్రధానంగా ఆహార పంటలకు సంబంధించినటువంటి దిగుబడులను పెంచి దేశ ప్రజలకు, అది కూడా బీపీఎల్ కుటుంబాల వారికి అంటే పేదరిక రేఖకు దిగువన ఉన్న వారికి ఆహారాన్ని అందించేటటువంటి క్రమంలో ఆహార భద్రత మిషన్ అనేది మనకు కనిపిస్తుంది. పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని కొన్ని ప్రధానమైనటువంటి వర్గాలంటే పిల్లలకు కావచ్చు, గర్భిణీ స్త్రీలకు కావచ్చు, శిశువులకు కావచ్చు, పోషకాహార లోపంతో ఉన్నవారికి కావచ్చు అందించేటటువంటి క్రమంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యానవన పంటలకు సంబంధించి మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనేది
విశేషంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. తద్వారా భారతదేశంలో ఈ రంగాలలో అధికమైనటువంటి దిగుబడులను మనము పొందడం అనేది జరిగింది. సో ఈ క్రమంలో చూస్తే స్వల్పకాలంలో ఎక్కడైతే ప్రభుత్వం యొక్క జోక్యము మరియు సహాయం అవసరమో ఆయా రంగాలను గుర్తించి నిర్ణీత కాలంలో వాటికి అవసరమైనటువంటి ప్రోత్సాహకాలను సేవలను గనక అందించినట్లయితే ఆ రంగాలు పురోగమించేటటువంటి అభివృద్ధి చెందేటటువంటి క్రమం మనం చూస్తాం. కాబట్టి ఈ ఓరియంటేషన్లో భారతదేశంలో టెక్నాలజీ మిషన్స్ అనేవి ఒక సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్గా మనకు కనిపిస్తుంది. మిగిలినటువంటి కొన్ని టెక్నాలజీ మిషన్స్ని సంబంధిత పాఠ్యాంశాలలో భాగంగా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.